ఇహ బ్రహ్మ, ప్రపంచంలో నీకెక్కడా గుళ్ళు ఉండవు, అసలు సృష్టికర్తవి నువ్వే అబద్ధం చెబితే ఎలా అని చెప్పి అడిగితే బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే, సరే నీ కోరిక మేరకు ప్రపంచంలో భూలోకంలో రెండు చోట్ల నీ దేవాలయాలు ఉంటాయని చెప్పి, ఒకటి రాజస్థాన్లో ఒక దేవాలయం ఉంది, ఇంకో చోట గుజరాత్ దగ్గర ఇంకో దేవాలయం ఉంది బ్రహ్మకి, ఇంకెక్కడ దేవాలయాలు లేవు ఆయనకి. ఇలా శాపాన్ని ఇచ్చారు. ఈ అగ్నిస్తంభ రూపంలో శివుడు ఆవిర్భావం జరిగింది ఎప్పుడు? అర్ధరాత్రి 12 గంటలకి మాఘ బహుళ త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి రోజున. అదే లింగోద్భవ కాలం. అది మహాశివరాత్రి. ఆ రోజు నుంచి అది ఎక్కడ ఉద్భవం జరిగింది? నిజంగా భూగోళంలో మొట్టమొదటిగా శివలింగ రూపంలో అగ్నిస్తంభ రూపంలో పరమేశ్వరుడు ఆవిర్భావం జరిగిన స్థలమే అరుణాచలం. అందుకని అగ్నిలింగం అంటాం. పంచభూత లింగాలను చెప్తూ ఉంటాం కదా. పంచభూత లింగాల్లో అగ్నిలింగం ఏది? అరుణాచలం. అందుకని అరుణాచలంలో చూడండి, గర్భాలయం బయట మనం ఎక్కువసేపు నిల్చోలేము, లోపల నుంచి వేడి గాలులు వస్తూ ఉంటాయి. అర్చకులు కూడా ప్రతి గంటకి మారిపోతూ ఉంటారు, అక్కడ షిఫ్ట్లు మారిపోతూ ఉంటారు. దేనికంటే ఎక్కువసేపు లోపల ఉండలేదు, వేడి చెమట. అసలు చూడండి, మీరు అక్కడికి పోతే చాలు, గర్భాలయం ముందు మనం నిల్చుంటాం కదా, అక్కడ నిల్చోగానే మనకు చెమటలు గారిపోతూ ఉంటాయి, ఆ లోపల నుంచి వచ్చేటువంటి వేడి గాలి. ఆ తరువాత మిగిలిన 4 లింగాలు కూడా ఆవిర్భావం జరిగాయి. మనకి శ్రీకాళహస్తిలో ఉండేటువంటి వాయులింగం, శివలింగంలోంచి గాలి వస్తూ ఉంటుంది, దీపం తొణికిసలాడుతూ ఉంటుంది చక్కగా. అలాగనే జంబుకేశ్వరంలో జలలింగం ఉంటుంది. అక్కడ జంబుకేశ్వరంలో ఈశ్వరుడు లోపల గర్భాలయం ఉంటుంది నాన్న, దాని ముందు ఒక జల ఊట వస్తూ ఉంటుంది. ఆ కాలం ఈ కాలం అంటే ఏమీ ఉండదు, 365 రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి. దాన్ని మనకి శబ్దం చేసి ఆ నీళ్లు తీసి చూపిస్తూ ఉంటారు మనకి జంబుకేశ్వరంలో, ఇక్కడ మన శ్రీరంగం పక్కన. అలాగే మనకి చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది. చిదంబరం ఆకాశలింగము అంటే ఒక మాట చెప్పాలంటే శూన్యము, ఏమీ లేదని చూపించేది ఆకాశలింగం కదా. అక్కడ గర్భాలయంలో ప్రత్యేకంగా శివలింగాలు ఉండవు. నటరాజస్వామి వారి విగ్రహం ఉంటుంది, పంచలోహ విగ్రహం పెద్దది. అదే బయట ఉత్సవానికి కూడా అదే విగ్రహాన్ని తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ రోజున గర్భాలయం మొత్తం ఖాళీగా ఉంటుంది. అక్కడ చిదంబర రహస్యం అని చెప్పి అక్కడ ఒక్క చోటనే ఉంటుంది. మనకి చూశారో లేదో, ₹1 టికెట్ తీసుకుంటారు, ఇట్లా కర్టన్ తీసి చూపిస్తారు. మనకి ఏముంటుంది లోపల? శూన్యం, ఏమి ఉండదు, ఒట్టి చీకటి. ప్రపంచంలో ఏమీ లేదురా అని చెప్పడమే చిదంబర రహస్యం, ఒట్టి శూన్యం అని చెప్పడమే చిదంబర రహస్యం. దాని తర్వాత మరలా మనకి పృథ్వీలింగం శివకంచిలో ఉంటుంది. ఇసుకతో తయారు చేసినటువంటి లింగం అది. ఇప్పటికీ చక్కగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. దానికి వెండి తొడుపు వేశారు. ఈ ఇసుకతో తయారు చేసింది కాబట్టి కరిగిపోవచ్చేమో అనే భయంతో, కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితం చూస్తున్నటువంటి శివలింగం ఇంతవరకు ఎక్కడ కరిగిపోయింది ఏం లేదు, శివకంచిలో ఉంటుంది. ఈ 5 లింగాలు కూడాను పంచభూతాలకు సంబంధించినటువంటి లింగాలు. ఆ తర్వాత ద్వాసజ్యోతిర్లింగాలని, తర్వాత పంచారామ క్షేత్రాలు మనకి అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమారామం, ఇవన్నీ కూడాను 5 ఆరామాలు ఉన్నాయి, ఆ రామక్షేత్రాలు. ఇలాంటి రోజున మహాశివరాత్రి అయింది. మరి ప్రతిరోజు పూజ చేయాలి భగవంతుడికి, ఈశ్వరుడికి అని చెప్పి చెబుతూ ఉన్నాం. అలాంటిది ప్రతి నెల అయినా కనీసం ఒక్కరోజు అయినా చేయడం కోసం మాస శివరాత్రి. ఇది మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో జరిగింది, లింగం ఉద్భవ రూపం జరిగింది కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి. మరి జాగరణ చేయాలి, ఉపవాసాలు చేయాలి. అసలు ఎందుకు చేయాలి? మనం ప్రతి నెల కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయమని మన శాస్త్రం చెప్తోంది. దేనికి? జీర్ణక్రియకి విశ్రాంతి ఇవ్వడం కోసం. మనం కారు కానివ్వండి, బైక్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మరి మనకి దెబ్బ తగిలినా కూడా మనమే రిపేర్ చేసుకోవాలి. కానీ భగవంతుడి సృష్టి ఎంత గొప్పది అంటే, మన శరీరం లోపల ఉండేటువంటి అవయవాలకి కావలసినటువంటి విశ్రాంతిని కనుక ఇవ్వగలిగితే వాటంతటా అవే రిపేర్ చేసుకునేటువంటి పరిస్థితి కలుగజేశాడు భగవంతుడు. ఇక్కడ ఏంటి మనం చేయవలసింది? విశ్రాంతి ఇవ్వాలి. ప్రతి ఏకాదశి చేసేటువంటి అవకాశం కూడా చాలా మందికి ఉండదు కూడా. ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఉద్యోగ పరిస్థితులు, వృత్తి వ్యాపార పరిస్థితులు, వాళ్ళకు ఉండేటువంటి బిజీ కాలం. అలాంటి రోజున దానికి ఒక మాట పుట్టుకొచ్చింది, అదే జన్మకొక శివరాత్రి కదా. కనీసం జన్మలో ఒక్క శివరాత్రి రోజైనా ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలి. మరి ఉపవాసం చేయాలి, ఏం తినకుండా ఎలా ఉండాలి అంటే, ఏమి తిన్నా అది పరగడుపు కాదు. అవునా? పొద్దున్న పరగడుపు నేను ఇడ్లీ తినగలుగుతానా? మనం తినలేం, ఒక్కడు కూడా తినలేం. ఎందుకంటే ఒక ముక్క లోపలికి పోతే పరగడుపు కాదు కదా, కాదు కదా. అలాగే
శివరాత్రి రోజున ఏ ఆహారం లోపలికి వెళ్ళినా అది పరగడుపు కాదు, అది ఉపవాసం కాదు. ఇప్పుడున్నటువంటి అనారోగ్య పరిస్థితులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను టాబ్లెట్స్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అలాంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి నియమం లేదనే చెప్తాం. చిన్న పిల్లలకి, వృద్ధులకి ముఖ్యంగా వీళ్ళకి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వేసుకుంటేనే వాళ్ళ ప్రాణం నిలుస్తుంది అన్నప్పుడు అవి వేసుకోకుండా ప్రాణం తీసుకోమని చెప్పలేం కదా. అలాగే భోజనం అంటే ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా చేయాలి. చిత్తం శివుడి మీద, భక్తి పాచకుల మీద అన్నట్టు కాకుండా మనం చిత్తాన్ని శివుడి మీద నిలిపితే పరమేశ్వరుడు అన్నీ చూసుకుంటాడు. ఈశ్వరుడికి మనం భస్మం అభిషేకం చేస్తూ ఉంటాం, మనం భస్మం పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ఉండేంత ఐశ్వర్యం దేంట్లో లేదని చెప్తాం. అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు నాన్న భస్మం ధరిస్తే. ఇప్పుడు ఈ అఘోరాలు కొన్ని కోట్ల మంది వచ్చారని చెప్పి మనం వింటూ ఉన్నాం కుంభమేళకి. ఎవరికి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏమీ లేవు కదా. ప్రతి ఒక్కరు భస్మం పెట్టుకుని వాడు చేసేది ఏంటి? భస్మమే, మొత్తం శరీరం మొత్తం భస్మం పూసుకుంటారు. మా తాతగారు కూడా మా చిన్నప్పుడు బాగా గుర్తు మాకు. దంతధావనం చేయగానే వెంటనే భస్మం పూసుకునేవాడు వంటికి. ఇదేంటి తాతయ్య పొద్దున్నే స్నానం కూడా చేయకుండా అంటే, స్నానం కూడా అక్కర్లేదురా, దీన్ని విభూతి స్నానం అంటారు, మళ్ళీ స్నానం చేసిన తర్వాత కాబట్టి పెట్టుకోవచ్చు అని చెప్పి. అంటే మనం ప్రయాణం చేసే సమయంలో కూడాను విభూతి పెట్టుకుంటే చాలు, స్నానమే అంత పవిత్రమైపోతుంది. ఏది మనం ప్రయాణం చేసేటువంటి సమయాల్లో, అవకాశం లేనటువంటి సమయాల్లో. అలాంటి ఈశ్వరుడికి మనం చేయదగినటువంటి ఉపవాసం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. చేయగలిగినటువంటి వాళ్ళు మాత్రమే చేయాలి.